గిగ్ వర్కర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 10 నిమిషాల్లో డెలివరీ విధానాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించింది. కొన్ని ఈ-కామర్స్ సంస్థల నిర్ణయం వల్ల గిగ్ వర్కర్లకు తీవ్ర ఒత్తిడి నెలకొందని ఆందోళన చేయగా కేంద్రం ఈ-కామర్స్ సంస్థలతో చర్చలు జరిపింది. పది నిమిషాల్లో డెలివరీ నిబంధన విషయంలో గిగ్ వర్కర్లకు ఊరట లభించింది. కేంద్ర కార్మిక శాఖ జోక్యంతో ఈ-కామర్స్ సంస్థలు వెనక్కి తగ్గాయి. ఇకపై 10 నిమిషాల డెలివరీ విధానాన్ని నిలిపివేయడానికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గిగ్ కార్మికుల రక్షణ, భద్రత, మెరుగైన పని పరిస్థితులను కల్పించే లక్ష్యంతో కేంద్రం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల అన్ప్లాట్ఫామ్లు 10 నిమిషాల్లో కోరుకున్న వస్తువు మీ దగ్గరికి వస్తాయంటూ ట్యాగ్ లైన్ ను పెట్టాయి. ఈ విధానంతో గిగ్ వర్కర్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. పలువురు ప్రమాదాలకు కూడా గురయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశంలో క్విక్ కామర్స్ సంస్థలు అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ వ్యవస్థపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడారు. క్విక్ కామర్స్ యాప్ ఆధారిత డెలివరీ సేవల సంస్థలపై నియంత్రణలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గిగ్ వర్కర్లకు గౌరవం, రక్షణ, న్యాయమైన వేతనం, సామాజిక భద్రత అవసరమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఓ రోజు డెలివరీ బాయ్ గా రాఘవ్ చద్దా పనిచేశారు. క్విక్ డెలివరీలను తీసేయాలని గిగ్ వర్కర్లు ఇటీవల దేశవ్యాప్త సమ్మె కూడా చేశారు. డిసెంబర్ 25, 31న గిగ్ వర్కర్ల యూనియన్లు మెరుగైన జీతం, సామాజిక భద్రతా ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించాయి. వారి డిమాండ్లలో 10 నిమిషాల డెలివరీ కూడా ఉంది. దీంతో కేంద్ర కార్మిక శాఖ జోక్యం చేసుకుంది. ఢిల్లీలో గిగ్ వర్కర్ల భద్రత విషయంపై బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ సహా పలు క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భేటీ అయి 10 నిమిషాల డెలివరీ విధానాన్ని నిలిపివేయాలని ఈ కామర్స్ సంస్థలను ఆదేశించారు. కేంద్ర ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన బ్లింకిట్ 10 నిమిషాల విధానాన్ని తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర నిర్ణయంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా హర్షం వ్యక్తం చేశారు. हस्तक्षेप कर देश के लाखों गिग वर्कर्स के हित में फैसला लिया. उसके लिए मैं तमाम गिग वर्कर्स की ओर से भी केंद्र सरकार को बहुत बहुत बधाई देता हूं. इस संघर्ष की आवाज़ इन कंपनियों में जो सीनियर लेवल पर बैठे हैं, जो मैनेजमेंट है, बोर्ड ऑफ डायरेक्टर्स हैं, शायद उन तक नहीं पहुंची, लेकिन गिग वर्कर्स के संघर्ष की आवाज़ केंद्र सरकार के कानों तक पहुंची और उन्होंने उनकी इस परेशानी को समझा भी और उस पर कदम भी उठाया. उसका स्वागत होना चाहिए. ఇదిలా ఉండగా గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లలో కొన్ని నిబంధనలు పొందుపరిచింది. అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్లో 1 నుంచి 2% సామాజిక భద్రత నిధికి కేటాయించడం తప్పనిసరి చేసింది. దీంతో పాటు వారికి ఆరోగ్య, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించింది. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే కనీసం 90 రోజుల పాటు ఒక అగ్రిగేటర్తో పనిచేసి ఉండాలని నిబంధనను పెట్టడంతో పాటు 1 కంటే ఎక్కువ సంస్థల్లో పనిచేస్తుంటే 120 రోజులు ఉండాలంటూ 2025 డిసెంబర్ 30న ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది.